మరి జాతీయ సదస్సు లెక్క జరుగుతుంది జాతీయ క్రికెట్ స్పోర్ట్స్. మరి సంతోషం, మరి ఇటువంటి ఈవెంట్ జరపడం చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈరోజు ప్రభుత్వాలన్నీ చేయలేదు కానీ ప్రైవేట్ సంస్థలు వచ్చి ముందుకు వచ్చి ఇటువంటి ఈవెంట్స్ కార్యక్రమం చేయడం అంటే ఎంత ఆరంభిస్తుంది మీకు తెలుసు. అకామిడేషన్, ఫుడ్, మంచి చెడ్డ, ఇక్కడ వాతావరణం, ఇక్కడ మన దేశంలో కూర్చోవడం ఒక రకమైన వాతావరణం ఉంది. ఇటువంటి ఫుడ్ వాళ్ళకి అరేంజ్ చేయడం చాలా మంచి ఈవెంట్. ఇటువంటి కార్యక్రమాలు మన స్వాతంత్రం తీసుకెళ్ళడం రామకృష్ణ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం నుంచి రామకృష్ణ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్పాన్సర్స్ ముందుకు వస్తే ఇద్దరు జరుగుతాయి. ఎందుకంటే ప్రతిదినము ప్రపంచ దేశాలంతా బాగా స్పాన్సర్స్ ఎక్కువ ఉండేది. మేము కూడా మా బాబాయ్ ఇంకా వాళ్ళ స్పాన్సర్గా రాలేవాడికి వాడు నిన్ననే పోయాడు, మియామిలో ఆడాడు ఇది టెన్నిస్. ఇంకా ఎందుకు మంచిది వాళ్ళే కూడా పంపించారు. టెన్నిస్ ఆడుతున్నాడు 2-3 సంవత్సరాల నుంచి లండన్ యూఎస్లో ఉన్నాడు ట్రైనింగ్లో. వాళ్ళతో యూఎస్ అది వస్తారు 40 రాష్ట్రాలు చెప్పినారు వాళ్ళకి. సరే ఇంకా ఫైనల్గా మన అదృష్టం ఎట్లుంది, మన చేతులు లేదు. మేము కూడా ట్రై చేస్తున్నాం, వస్తే అటువంటి మంచివి అని చెప్పి నేను సొంతంగా పెట్టుకున్నాం. మన స్పాన్సర్షిప్ అంతా ఎవరు అడగలేదు. సరే వేరే వాళ్ళు కూడా వచ్చే అవసరం లేదని చూద్దాం, మనమే ట్రై చేద్దామని. సరే ఎవరు అదృష్టం అట్లా ఇట్లా మళ్ళీ ఈవెంట్ జరపాలంటే చిన్న విషయం కాదు. మరి గతంలో కూడా ఏదో ఈవెంట్ చేశారు. ఇది ఇంకా చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. ఇది ఇటువంటి కార్యక్రమం మన భారతదేశం జాతీయ ఈవెంట్ కాబట్టి ఇటువంటి కార్యక్రమం జరగాలి, చూడాలి. నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటువంటి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.